brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మోదీ పాలన దేశానికి అమృత కాలం అంటున్నారు బీజేపీ నేతలు. 11 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, సాధించిన విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఎంపీ ఈటెల. సికింద్రాబాద్ వేదికగా ఆయన సమావేశం కూడా పెట్టారు. ఇంతకీ ఈటెల సభ బీజేపీకి ప్రచారమా లేకపోతే బల నిరూపణ? మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో నిర్వహించిన సభకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. మోదీ 11 ఏళ్ల పాలన, ఎంపీగా ఈటెల ఏడాది ప్రస్థానంపై సభా ప్రాంగణంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. బీజేపీ వికసిత్ భారత్ సభ 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని, ఇందులో భాగంగా పీఎం కిసాన్, ఉజ్వల యోజన వంటి పథకాలు పేదలకు, రైతులకు, మహిళలకు ప్రయోజనాలను అందిస్తున్నాయని ఈటెల అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో అమరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏందో తెలిసిపోయింది, టీఆర్ఎస్ పార్టీ ఏందో తెలిసిపోయింది. కానీ రేపు చూడవలసింది ఈ అప్పుల ఊపిలో తెలంగాణ కూరుకుపోయిందాన్ని, ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే సాధ్యమైందని చెప్పి నేనంటలేను, ప్రజలంటున్నారు. ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బలైందని, ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ లక్షల కోట్ల అప్పుల పాలైందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన చేతగాక, హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ రాష్ట్రంలో చేతులెత్తేసిందన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, కేసీఆర్, రాహుల్ గాంధీ విఫలమయ్యారని అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మోదీ నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూసాం. ప్రజలు ఆ రోజు మార్పు కోరుకున్నారు. ఈరోజు రేవంత్ ఏమంటున్నాడు? ఏమీ చేయలేకపోతున్నా, అప్పులు తేలేకపోతున్నా, అప్పులు ఇచ్చేవాడు లేడు, నన్ను నమ్మేవాడు లేడు, కాబట్టి నేనేమీ చేయలేనని చెప్పి రేవంత్ రెడ్డి బరి తెగించి చేతులెత్తడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణను గట్టెక్కించగలుగుతుంది. వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఏ రోజు జరిగినా మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే తెలంగాణకు ఏకైక రక్ష. మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని కిషన్ రెడ్డి సూచించారు.